నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి ఏర్పాటు చేయాలి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాషా. ఈ నెల 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్న నరేంద్ర వర్మను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం. ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పఠాన్ రాజేష్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వలన దళితులకు అన్యాయం జరిగింది. సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది పారెటి మహేశ్వరరావు. బాపట్ల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి వేగేశ్న నరేంద్ర వర్మ విస్తృత ప్రచారం చేపట్టారు. అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలు. ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాషా తెలిపారు. భట్టిప్రోలు మండలంలో జిల్లా ఎన్నికల అధికారి విస్తృతంగా పర్యటించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అలాగే విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఆయన పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఉండాలన్నారు. వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. అలాంటి కేంద్రాలకు సూక్ష్మ పరిశీలకులను నియమించామన్నారు. ఓటర్లంతా స్వేచ్ఛగా తమ ఓటు వినియోగించుకునే వాతావరణం కల్పించామని ఆయన పలు సూచనలు చేశారు. ఆయన వెంట వేమూరు నియోజకవర్గం ఆర్వో కేవీ వసంతరాయుడు, తహసీల్దార్ మునిలక్ష్మి తదితరులు ఉన్నారు. పిట్టలవానిపాలెం మండలం అల్లూరు, అలకాపురం గ్రామాలలో ఎన్డీఏ బాపట్ల నియోజకవర్గం అభ్యర్థి వేగేశ్న నరేంద్ర వర్మ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ టీడీపీ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలైన సూపర్ 6 పథకాలను విస్తృతంగా ప్రచారం చేశారు. బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్న నరేంద్ర వర్మ పిట్టలవానిపాలెం మండలం అల్లూరు, అలకాపురం గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. ఎండవేడిని సైతం తట్టుకుంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చి వేగేశ్న ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇంకో 4 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారంలో మరింత జోష్ పెంచారు వేగేశ్న నరేంద్ర వర్మ. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ ప్రజలకు హామీలిస్తూ సూపర్ 6 పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు వేగేశ్న. రానున్న సంకీర్ణ ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉంటారన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు వల్లనే రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడం సాధ్యపడుతుందన్నారు. వేగేశ్న నరేంద్ర వర్మ అనే తనను ఎమ్మెల్యేగాను, తెన్నేటి కృష్ణప్రసాద్ ని సైకిల్ గుర్తుపై ఓటేసి ఎంపీగా గెలిపించాలని, తద్వారా ఇద్దరు బాపట్లలో నియోజకవర్గాన్ని, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. తమ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, 3 పార్టీల అభిమానులు పాల్గొన్నారు. తామెల్లరూ విచ్చేసి ఆశీర్వదించి మన కృష్ణప్రసాద్ గారిని తెలియజేస్తూ సైకిల్ గుర్తుగా మన ఓటు ముద్ర. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఎండీ అఫ్జల్ అన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. మద్యం రానిను, అసలు మద్యం అనేది మాట ఉండదు, నేనున్నాను, మీకు ఎక్కడ ఒక కోటి మందు కూడా అక్కడ అమ్మరు అని చెప్పి అన్న వ్యక్తి మరి ఆ మద్యాన్ని అడ్డం పెట్టుకుని లోన్ తెచ్చుకున్నాడు. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రాన్ని కూడా తాకట్టు పెట్టేశాడు. మరి ఈ విధంగా చూసుకుంటే రైతుల్ని భూ చట్టం ఒకటి తెచ్చాడు. ఆ భూ చట్టం ఏందా అంటే మన పాస్బుక్కి మన ఫోటో ఉండిద్ది, మన తాత ముత్తాత ఇచ్చిన మన పాస్బుక్లో మా ఫోటో ఉండిద్ది. ఆయన ఫోటో పెట్టాలంట, ఈ డాక్యుమెంటు అతని దగ్గర ఉండాలంట ఒరిజినల్. న్యాయమేనా? ఇది న్యాయమేనా? మరి ఇలాంటి వ్యక్తిని ఏ విధంగా మేము రైతులు ఇచ్చేస్తారు? ఒకసారి ఆలోచించుకోండి. మొన్నదాకా చెనక్కాయ వేశారు, సరిగా నీళ్ళు అందించాల, మరి స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవాలా. దాదాపు 50 బస్తాలు అయ్యే, ఎకరానికి 50 బస్తాలు చెనక్కాయ మరి ఈరోజు చూస్తే 25 నుంచి 30 బస్తాలు అవ్వడం జరిగింది. వాటి ఎంత విధంగా చూసుకున్నా అతని లాభాలు చూసుకున్నారు తప్పితే మరి రైతుకు కానీ మరి ప్రజల్ని కానీ లాభం చేసేది ఏం లేదు. మరి మైనార్టీకి చూస్తే దులాన్ పథకం ఏం చేశారు? దులాన్ పథకాన్ని 4.5 సంవత్సరాలు పక్కన పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి 5 నెలల క్రితం మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఆ 5 నెలల క్రితం మళ్ళీ వచ్చి దులాన్ పెడతానన్నాడు. ఏం పెట్టాడు దులాన్ పథకంలో కండిషను? అంటే ఆంధ్రలోనే అబ్బాయి కావాలంటే ఆంధ్ర అమ్మాయి కావాలంట, అంటే తెలంగాణ అబ్బాయి అవసరంలా, తెలంగాణ అమ్మాయి అవసరంలా. మరి దానికి లింక్ ఏం పెట్టాడు? ఇద్దరు 10th చదవాలా. అది జరిగిద్దా? సాధ్యమైనది?
ఏమంటే సాధ్యమేనా? మీరు ఆలోచించుకోండి ఒకసారి. సరే, చంద్రన్న బీమా పథకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్ కేసులో 5 లక్షలు ఇచ్చేవాళ్ళు. మామూలుగా చనిపోతే వాళ్ళకి 2 లక్షలు ఇప్పించేవాళ్ళం. మా 2014లో టీడీపీ హయాంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఇలాంటి ఘటన జరిగినప్పుడు మా పార్టీ తరఫు నుంచి వెళ్ళి 2 లక్షలు ఇప్పించాం, అదేవిధంగా 5 లక్షలు ఇప్పించాం. కానీ ఈరోజు చూస్తే దాన్ని కూడా పక్కన పెట్టేశాడు. మరి అదేవిధంగా చూస్తే మైనార్టీ లోన్స్, ఎస్సీ లోన్స్, ఎస్సీ కార్పొరేషన్ ఉన్న డబ్బులు కూడా పక్కన పెట్టేశాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. మరి అదేవిధంగా చూస్తే మైనార్టీకి వచ్చే లోన్ కానీ, మరి విదేశీ విద్య కానీ ఎక్కడైనా చూడండి మీరు. ఇంతకుముందు విదేశీ విద్య అంటే 10 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఈ కథమై మన 4 లక్షలు మన చేతుంటే ఆ 10 లక్షలు కలిసి మరి మా పిల్లలు కానీ అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ అట్లా వెళ్ళి చదువుకున్నారు. దాన్ని కూడా పక్కన పెట్టేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరి వాళ్ళ బాబు చేసిన 4% రిజర్వేషన్ని ఒక అడ్డం పెట్టుకొని మా ముస్లిం సోదరులందరినీ చాలా ఇబ్బంది పెట్టాడు. మా ముస్లిం సోదరుల్ని, అదేవిధంగా ఎస్సీల్ని. మరి ఎస్సీల్ని కూడా ఏనాడు నేను బీద మనిషిని, నేను బీద ముఖ్యమంత్రి అని చెప్పి వాళ్ళు కూడా పక్కన పెట్టేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వలన దళితులకు అన్యాయం జరిగిందని సమతా సైనిక దళ రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది పాలెటి మహేశ్వరరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితుల పట్ల చిన్నచూపు చూసిందని, దళితుల విద్యార్థులను అణగదొక్కిందని ఈ సందర్భంగా మహేశ్వరరావు పేర్కొన్నారు. ఎస్టీ, ఎస్సీల జీవితాలను సర్వనాశనం చేసిందని, చదువు మీద ఆధారపడి ఉన్న వారిని చదువుకోలేని పరిస్థితికి తీసుకువెళ్లారని ఆరోపించారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరుతో విదేశాలలో మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి కోర్సులు చదువుకునే వారిని పథకం పేరు మార్చి పథకాన్ని నీరుగార్చారని, గత ప్రభుత్వం 15 లక్షల రూపాయలు ఇచ్చేవారని, అటువంటి పథకాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఫీజులు కట్టలేక మధ్యలోనే చదువులు మానేసి వచ్చారని, ఇందుకు కారణం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఇవే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు రద్దు చేశారని తెలిపారు. దళితుల ఆర్థిక మూలాలను కూడా దెబ్బతీశారని అన్నారు. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు ప్రతిరోజు ఏదో ఒక చోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. అతను ఇచ్చే చిన్న తాయిలాలకు లోబడి ఓటు వేస్తే మీ బిడ్డల భవిష్యత్, మీ భవిష్యత్ అంధకారంలోకి నెట్టిన వారవుతారని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు, రాష్ట్ర కార్యదర్శి ఎర్రం సుధీర్ కుమార్, యూత్ ప్రెసిడెంట్ ఫణీంద్ర కుమార్, జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్, దళిత నాయకులు భరత్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. ఈ బస్సు యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ మాయ మాటలు చెప్పి కపట నాటకాలు ఆడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీల జీవితాలని ఏ విధంగా సర్వనాశనం చేశాడు, వాళ్ళు మరలా 20-30 సంవత్సరాలు కోలుకోని విధంగా వాళ్ళని ఏ విధంగా నష్టపరిచాడు, వాళ్ళ జీవితాల్లో మార్పుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన రిఫార్మేషన్స్ ఏమున్నాయో వాటిని ఏ విధంగా తుంగలో తొక్కాడు అనేది విపులంగా మా ప్రజలకు వివరించడం బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన మాతృ సంస్థగా, అందులోని కార్యకర్తలుగా మా బాధ్యత. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మా ప్రజలకు ఈయన చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నాం. ఎమ్మెల్యేలు ఇచ్చి పక్కన పెట్టుకు తిరుగుతున్నాం అంటే నిజంగా ఎస్సీ, ఎస్టీలు అందరూ ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు కపట నాటకదారి. వాడికి ఓట్లకు మాత్రమే ఎస్సీ, ఎస్టీలు కావాలి, అంతేగాని మన ప్రాణాలకు విలువ లేదు, మన చదువులకు విలువ లేదు, మన ఆర్థికాలకు విలువ లేదు, మన భూములకు విలువ లేదు. అసలు మనల్ని మనుషులుగా ఈ రాష్ట్రంలో గుర్తించిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఇంకా అతని మాయలో ఉండి మోసపోవద్దు. బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పూర్తి చేసుకుని మరో 5 సంవత్సరాలు అవకాశం కల్పించమని అడుగుతున్నారని, కనీస బాధ్యతలు మర్చిపోయిన వ్యక్తి కోన రఘుపతి అని ముప్పిరి రాజశేఖర్ బాబు మండిపడ్డారు. బాపట్ల పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నమస్తే, మీ ముప్పిరి రాజశేఖర్ బాబు. బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులుగా కోన రఘుపతి గారు 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరో 5 సంవత్సరాలు అవకాశం కల్పించమంటున్నారు. ఈ 10 సంవత్సరాల్లో శాసనసభ్యులుగా పనిచేసి అలాగే మున్సిపాలిటీకి ఇండైరెక్ట్గా చైర్మన్గా ఆయనే వ్యవహరిస్తూ అధికారుల చేత మున్సిపాలిటీని నడిపించుకుంటున్నటువంటి వ్యక్తి. మరి ఇన్ని అవకాశాలు వారి చేతిలో ఉన్నప్పుడు ప్రజలకు చేయవలసినటువంటి పనులు నిర్లక్ష్యం చేస్తూ మరి ఏమాత్రం కూడా కనీసం బాధ్యతను మర్చిపోయినటువంటి రఘుపతి గారు మరలా వచ్చి ప్రజలను ఓటు అడుగుతున్నారు. మరి నిజంగా అది చాలా సిగ్గుపడాల్సిన విషయం. నేను ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నది ఒక విషయంలో, న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరుగుతుందా? వైద్యం కోసం
హాస్పిటల్కి వెళ్తే నిజంగా వైద్యులు సరైన సమయానికి ఉంటున్నారా? ఉన్నా కూడా వారు గుంటూరు రిఫర్ చేయట్లేదా? మరి పంట నీరు కోసం తుమ్మలపల్లి, పేర్లి గ్రామాల నుంచి ప్రజలు వెళ్తే వాళ్ళని మీరు పొలాలు అమ్ముకోమన్నటువంటి వ్యక్తి. సైకిల్ గుర్తుకు ఓటేయండి, బాపట్లని అభివృద్ధి దశగా ముందుకు తీసుకువెళ్లండి, కూటమి అభ్యర్థి అయిన వేగేశ్న నరేంద్రవర్మకు మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపిస్తారని బాపట్ల జిల్లా దివ్యాంగుల సంఘం గోగన ఆదిశేషు అన్నారు. మా ఒక బాపట్ల నియోజకవర్గంలోనే కూటమి అభ్యర్థి శ్రీ వేగేశ్న నరేంద్రవరం గారు బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేగేశ్న నరేంద్రవరం గారి గుర్తు సైకిల్ గుర్తు. ఆయన్ని బాపట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా, దివ్యాంగులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, పెద్దవారు అందరూ కూడా ఆయనకి సైకిల్ గుర్తు మీద ఓటేసి ఆయన్ని గెలిపించండి. అదేవిధంగా ఈ ఒక 5 సంవత్సరాల్లో బాపట్ల నియోజకవర్గంలో మరి అభివృద్ధి శూన్యం. మరి అభివృద్ధి కావాలంటే కూటమి ప్రభుత్వం కావాలి, అభివృద్ధి కావాలంటే వేగేశ్న నరేంద్రవరం గారు లాంటి నాయకుడు కావాలి, అభివృద్ధి కావాలంటే కూటమి ప్రభుత్వాన్ని మనం స్థాపించుకోవాలి. మరి ఇసుక తవ్వకుండా ఇసుక అమ్ముకోకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వం కావాలి. మరి ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖశాంతులతో ఉండాలంటే కూటమి ప్రభుత్వం కావాలి. కాబట్టి వేగేశ్న నరేంద్రవరం గారి గుర్తు సైకిల్ గుర్తు. ఆయన సైకిల్ గుర్తు పైన ఓటేసి ఆయన గెలిపించండి. అదేవిధంగా మన ఒక ఎంపీ టి కృష్ణప్రసాద్ గారు, ఆయన ఒక గుర్తు సైకిల్ గుర్తు. ఆయన కూడా ఈ నియోజకవర్గంలో, ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న దివ్యాంగులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పెద్దవారు, ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించని చెప్పి కూడా తెలియజేస్తున్నా. వేగేశ్న నరేంద్రవర్మ లాంటి సేవా దృక్పథం కలిగిన వ్యక్తిని బాపట్ల శాసనసభ్యునిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చందోలు గ్రామానికి చెందిన పలువురు ముస్లిం నాయకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బాపట్ల ముస్లిం సోదరులకు, సోదరిమణులకు నేను చందోల్ గ్రామస్తుడిని, మాజీ సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్. నా పేరు మొహసిన్ నియాజీ. నేను తెలుగుదేశం మైనార్టీ నాయకుడిని. ఈరోజు మన బాపట్ల జిల్లా ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షులు శ్రీ మౌలాబేగ్ గారు మరియు మన బాపట్ల ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ దిలీప్ గారు, వీరిద్దరు చందోల్లో నా దగ్గర వచ్చి రావటం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ మన బాపట్ల జరగబోయే ఎలక్షన్స్ లో బాపట్ల అసెంబ్లీ అభ్యర్థి శ్రీ నరేంద్రవర్మ గారికి మరియు బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి శ్రీ టి కృష్ణప్రసాద్ గారికి గెలిపించడానికి వాళ్ళు శ్రాయశక్తులు ప్రయత్నిస్తూ, అలాగే చందోల్లో ముస్లిం పెద్దలకు, మైనార్టీ లీడర్లకు, మసీద్ పెద్దలకు కలిసి వారు గెలుపు కోసం పోరాడుతున్నారని చెప్తూ మరి వారు వచ్చి మా దగ్గర కూర్చొని ఈసారి మేము గట్టిగా ప్రయత్నం చేసి నరేంద్రవర్మ గారికి ముస్లిం సోదరులు అందరినీ గట్టిగా మెజార్టీతో గెలిపించాలని వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నానికి మనం గుర్తిస్తామని కూడా మనం చెప్తూ, నరేంద్రవర్మ గారు గెలిస్తే ఆ గెలుపుకి మీ ప్రయత్నం మంచిగా మాకు పనికొచ్చిందని మిమ్మల్ని కృతజ్ఞతలు తెలుపుతూ, ఈరోజు జరుగుతున్న రాబో ఎలక్షన్ లో బాపట్ల జిల్లాలో కూడా మీరిద్దరు కలిసి ఉన్న మైనార్టీ ముస్లింలు అందరినీ కలిసి మీరు కృష్ణప్రసాద్ గారు కూడా ఓట్లు వేసి గెలిపించడానికి ప్రయత్నం చేయాలని వారిని కోరుతూ, మీ ఇద్దరిని మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. ఆధునిక తెలుగు నాటక రంగానికి కొత్త రూపురేఖలు దిద్దిన వారిలో కొర్రపాటి గంగాధర్రావు ప్రముఖులని రావూరి నరసింహవర్మ కొనియాడారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో జరిగిన కొర్రపాటి గంగాధర్రావు 102వ జయంతి సభకు సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అధ్యక్షత వహించారు. కొర్రపాటి 130కి పైగా నాటకాలు, 20 నవలలు, 7 కథలు, నాటక రంగంపై 65 వ్యాసాలు వంటివి రచించారని నరసింహవర్మ తెలిపారు. మర్రి మాల్యాద్రి మాట్లాడుతూ కొర్రపాటి కళావని అనే నాటక సంస్థను కూడా స్థాపించారన్నారు. యథా ప్రజ తథా రాజా, కమల, రాగశోభిత తదితర నాటకాలు రచించారన్నారు. ఆదం సఫీ మాట్లాడుతూ బోధిశ్రీ, లంబాడోళ్ల రామదాసు వంటి నవలలు కూడా రచించారన్నారు. ఈ సభలో సంగాని ఏడుకొండలు, వూడా శివశంకర ప్రసాద్, ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి తదితరులు గంగాధర్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ నెల 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్న నరేంద్రవర్మను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పఠాన్ రాజేష్ అన్నారు. బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ముస్లిం హక్కులను గాని పరిరక్షణను గాని కోరింది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని ఆయన అన్నారు. ముస్లిం మైనారిటీ ప్రజలకు వైకాపా ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని పఠాన్ రాజేష్ మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వంలో దుల్హన్ పథకం, షాదీ తోఫా వంటి వాటిని ఈ వైకాపా ప్రభుత్వం తీసివేయడం ఎంతో హేయమైన చర్యని రాజేష్ ఆరోపించారు. రాష్ట్రంలో ముస్లింల అభ్యున్నతి కోరేది కేవలం తెలుగుదేశం ప్రభుత్వమే అని ఆయన పేర్కొన్నారు. బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వేగేశ్న నరేంద్రవర్మ ముస్లిం మైనారిటీ ప్రజలపై ప్రతి సంవత్సరం మౌజన్ల ఇమాంలకు రంజాన్ తోఫా కింద 4,000 రూపాయలు ఇస్తున్న గొప్ప వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఇటువంటి నాయకుడిని జరగబోయే ఎన్నికలలో ఖచ్చితంగా బాపట్ల నియోజకవర్గం నుండి ముస్లిం మైనారిటీ ప్రజలంతా నరేంద్రవర్మకు సహకరించి ఆయనను అత్యధిక మెజారిటీతో బాపట్ల ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని పఠాన్ రాజేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మౌలాబేగ్, తాజుద్దీన్, పీరా సాహెబ్, కరీముల్లా, భాషా తదితరులు పాల్గొన్నారు. కరణం బలరాం అనుచరుల ఆగడాలు రోజురోజుకు అధికమయ్యాయని మాజీ శాసనసభ్యులు చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్కు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. చీరాలలో నివసిస్తున్న డీఎస్పీ ప్రసాద్ తన అనుచరులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారిపై బైండోవర్ కేసులు కూడా పెట్టారని ఈ సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్ తెలియజేశారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎటువంటి కేసులు లేని వారిపై కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని, తనకు ఏజెంట్లు కూడా లేకుండా చేయడం కోసం ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడని ఆరోపించారు. పొలం అమ్మగా వచ్చిన డబ్బులు ఇంట్లో ఉంచుకున్న విషయం తెలుసుకుని పోలీస్ కాటన్ చర్చ్ ద్వారా డబ్బులను పట్టుకున్నారని, ఈ విధమైనటువంటి ఇబ్బందులకు కూడా గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా పై అధికారులు డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఆమంచి కృష్ణమోహన్ అనుచరులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అద్దంకిలో పనిచేసేటప్పుడు ఇన్ఛార్జిగా ఉండేటప్పుడు, ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు, అద్దంకిలో ఇన్స్పెక్టర్గా ఉండేది. తర్వాత చీరాల్లో కంటెస్ట్ చేయడానికి బలరాం వచ్చినప్పుడు చీరాల రూరల్ ఇన్స్పెక్టర్గా ట్రాన్స్ఫర్ చేసుకుని వచ్చి ఆ రోజు ఎలక్షన్కి ముందు 2 రోజులు ముందు బోయా ప్రవీణ్ ఎవరైతే ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉండి 2 రోజులు ఎలక్షన్స్ ఉందనగా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ ట్రాన్స్ఫర్ అవడానికి కారణమే ఈ బేతపూడి ప్రసాద్. ఆ రోజు మేము మీటింగ్ అధికారికంగా తీసుకున్న మీటింగ్ డిస్టర్బ్ చేస్తుంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా గారికి మేము కంప్లైంట్ చేశాం. ఆ రీజన్ తోటి ఎస్పీనే ట్రాన్స్ఫర్ చేశారు ఎలక్షన్స్ 2 రోజుల ముందు 2009. అదే బేతపూడి ప్రసాద్ని, కర్ణం బలరాం అనుచరుడిని ఇప్పుడు మళ్ళీ చీరాల డిఎస్పీగా తీసుకొచ్చారు. మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసాము, ఇతను వస్తే ఎలా ఉంటుంది అనేది. దాని కాన్సిక్వెన్సెస్ సుమారుగా 1,500 మందిని కేవలం మా పార్టీ వాళ్ళనే బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే 107 బైండ్ ఓవర్ చేస్తే ఏజెంట్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంది అనేది అతను అతి తెలివితేటలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి ఏర్పాటు చేయాలి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాష. ఈ నెల 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్న నరేంద్రవర్మను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం. ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పఠాన్ రాజేష్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వలన దళితులకు అన్యాయం జరిగింది. సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది పారెటి మహేశ్వరరావు. బాపట్ల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి వేగేశ్న నరేంద్రవర్మ విస్తృత ప్రచారం చేపట్టారు. అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.